హే గాయ్స్! సో, లాస్ట్ వీడియోలో అయితే నేను షాంపూని ఏ విధంగా యూజ్ చేస్తారో చూపిస్తానన్నాను కదా! సో, చూడండి ఈ విధంగా అయితే పౌడర్‌లాగా వస్తుంది షాంపూ. సో, మనమైతే 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే 4 స్పూన్స్ యూజ్ చేయాలన్నమాట. సో, ఎందుకంటే వాళ్ళకి సరిపోదు కాబట్టి. సో, ఈ విధంగా అయితే పౌడర్ మాదిరిగా వస్తుంది షాంపూ అనేది. సో, దీంట్లో మనం ఏం చేయాలి వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి అన్నమాట. ఇక్కడైతే కొంచెం మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ పోసేస్తే మీకు వేస్ట్ అవుతుంది. సో, చూడండి నార్మల్‌గా ఈ విధంగా కలుపుతూ దానికి సరిపడా వాటర్ అయితే కలుపుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మీడియంలో అయితే చూసుకోవాలి అన్నమాట. ఈ ఒక్క కాడైతే మీరు కరెక్ట్ చూసుకోవాలి. సో, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అది మొత్తం పేస్ట్‌లా అయ్యే వరకు. సో, దీనివల్ల అయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే డాండ్రఫ్ ఏమైనా ఉంటే అది క్లియర్ అవుతుంది. జుట్టు సమస్యలు ఏమున్నా క్లియర్ అవుతుంది ఈ షాంపూ వల్ల. సో, ఈ షాంపూ వల్ల అండ్ దీనితో పాటు నేను చూపించాను కదా! 2 ఆయిల్ ఆ 2 అయితే యూజ్ చేయాలన్నమాట. ఇవి రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ అయితే కనిపిస్తాయన్నమాట. రిజల్ట్ మంచిగా వస్తుంది. సో, ఈ విధంగా అయితే కలుపుతూనే ఉండాలి. లోపలైతే గడ్డలు గడ్డలు కాకుండా అయితే పేస్ట్ మాదిరి అయ్యే వరకు కలపాలి. చాలా టైం పడుతుంది. సో, దీన్నైతే మీరేం చేయాలంటే స్నానం చేసే హాఫ్ అన్ అవర్ ముందే దీన్నైతే స్టార్ట్ చేయాలి. ఇది కలపడం. ఎందుకంటే కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలన్నమాట. అప్పుడే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాతనే దీన్ని యూజ్ చేయాలి అన్నమాట. సో, చూడండి ఏ విధంగా అవుతుందో హాఫ్ అన్ అవర్ తర్వాత. సో, ఈ విధంగా అయితే అవుతుంది. హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత మొత్తం పేస్ట్‌లాగా. సో, దీన్నైతే బాగా మీ హెయిర్స్‌కైతే అప్లై చేయాలి. అప్లై చేసిన 10 మినిట్స్‌కి స్నానం చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్‌స్క్రైబ్.